అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి సమయం దగ్గర పడింది. నవంబర్ 22 నుంచే ఆస్ట్రేలియా, భారత్ మధ్య పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టుతో ఈ సిరీస్ అయితే మొదలవనుంది. ఈ సిరీస్ నేపథ్యంలో ఆ నలుగురిపైనే ప్రత్యేకమైన దృష్టి అయితే పడింది. ఆఖరి పంచి ఎలా ఉంటుందనేది అందరు వేచి చూస్తున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వయసు 37 సంవత్సరాలు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకేమో ఇటీవలే 36 ఏళ్లు నిండిపోయాయి. అలాగే సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 39లో పడ్డాడు. ఇక స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా త్వరలోనే 36 పూర్తి చేసుకోబోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాల్లో చూస్తే వీళ్ళంతా కెరీర్ చరామకంలో ఉన్నట్లే కనబడుతుంది. రాబోయే రోజుల్లో ఒకరి తర్వాత ఒక రిటైర్మెంట్ బాట పట్టడం ఖాయమనే చెప్పుకోవచ్చు. ఈ నలుగురికి ఆస్ట్రేలియాలో ఇదే చివరి పర్యటన కావచ్చు కూడా. మరి ప్రతిష్టాత్మక సిరీస్లో ఈ నలుగురు ఎలాంటి ముద్ర వేస్తారు? కంగారు గడ్డపై ఎవరు లాస్ట్ పంచి గుర్తుండిపోతుంది అనేది కొంచెం ఆసక్తికరంగా మారింది. ప్రపంచ క్రికెట్లో ప్రతి ఆటగాడు ఒకసారైనా వరిలోకి దిగాలని, సత్తా చాటాలని ఆశపడే గడ్డ అయితే అది ఆస్ట్రేలియానే. కంగారులు క్రికెట్ ప్రమాణాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని అయితే లేదు. ఆ దేశంలో ఆతిథ్య జట్టును ఎదుర్కోవడం కఠిన సవాల్గా మాట్లాడుకోవచ్చు. ఆ సవాల్ను స్వీకరించి సత్తా చాటుకోవాలని ప్రతి విదేశీ క్రికెటర్ ఆశపడతాడు. భారత్ జట్టు కూడా ఆస్ట్రేలియా పర్యటనను ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఈ దేశంలో టెస్ట్ సిరీస్ కోసం దశాబ్దాల తరబడి ఎదురు చూస్తుంది భారత్ జట్టు. ఎట్టకేలకు 2018, 2019 పర్యటనలో తొలి విజయం అయితే దక్కించుకుంది. ఇంకో 2 ఏళ్ల తర్వాత మరో సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించింది టీమిండియా. ఈసారి హ్యాట్రిక్ విజయం లక్ష్యంగా టీమిండియా అయితే బరి దిగింది. తమకు ఆస్ట్రేలియాలో ఇదే చివరి పర్యటన అవుతుందన్న అంచనాల నేపథ్యంలో భారత దిగ్గజ చతుష్టయం 5 టెస్టుల సిరీస్లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఆస్ట్రేలియాలో అత్యంత విజయవంతమైన భారత బ్యాటర్లో విరాట్ కోహ్లీ ప్రథముడు. ఆ దేశంలో కోహ్లీ ఇప్పటి వరకు 4 సార్లు అయితే పర్యటించాడు. మొత్తం 13 టెస్టులు ఆడి 54.08 సగటుతో 1352 పరుగులు చేశాడు. అందులో 6 శతకాలుంటే 4 అర్ధశతకాలు ఉన్నాయి. కోహ్లీ కెరియర్ సగటు 47.48 కంటే ఆస్ట్రేలియాలో సగటు అయితే ఇంకా ఎక్కువగా ఉంది. ఇది విశేషంగా మాట్లాడుకోవచ్చు. కఠినమైన ఆస్ట్రేలియా పర్యటనలో ఇలాంటి గణాంకాలు నమోదు చేయడం చిన్న విషయం అయితే కాదు. తన తొలి ఆస్ట్రేలియా పర్యటన 2012లో జరిగింది. అప్పుడు కేవలం 37.50 సగటుతో 300 పరుగులే చేసిన కోహ్లీ తర్వాత 2014లో చెలరేగిపోయాడు. 4 మ్యాచ్ల్లో 86.50 సగటుతో ఏకంగా 692 పరుగులు బాదేశాడు. అందులో 4 శతకాలైతే ఉన్నాయి. టీమిండియా సిరీస్ విజయాలు సాధించిన గత 2 సిరీస్ల్లో విరాట్ ఓ మోస్తారు ప్రదర్శన చేశాడు. 2018, 2019 సీజన్లో తన నాయకత్వంలోనే భారత్ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. గత సిరీస్లో తొలి మ్యాచ్ తర్వాత కోహ్లీ సిరీస్కు దూరం అయ్యాడు. రహానే నాయకత్వంలో భారత్ సిరీస్ అయితే సాధించింది. తనకు సవాలు విసిరే పరిస్థితుల్లో బౌలర్లు ఎదురైతే కోహ్లీ మరింత పట్టుదలతో బ్యాటింగ్ చేస్తాడు. రెచ్చగొడితే ఇంకా రెచ్చిపోతాడు. ఆస్ట్రేలియా అతడిలోని ఉత్తమ ఆటను బయటికి తీసే వేదికని చెప్పొచ్చు. ప్రస్తుతం ఫామ్తో తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీ చివరి ఆస్ట్రేలియా పర్యటనలో తనదైన ముద్ర వేసి కెరియర్ని ఘనంగా ముగించాలని అభిమానులు అయితే ఆశిస్తున్నారు. ఇక్కడ టెస్టుల్లో నిలదొక్కుకోవడానికి రోహిత్ శర్మకు చాలా సమయం పట్టింది. వన్డేలు, టీ20లో మేటి ఆటగాడుగా పేరు సంపాదించిన టెస్టుల్లో సుస్థిర స్థానం సంపాదించలేకపోయాడు. కానీ ఈ ఫార్మాట్లో ఓపెనర్ అవతారం ఎత్తాక అతడి కెరియర్ కంప్లీట్గా మలుపు తిరిగింది. కోహ్లీ నుంచి నాయకత్వం అందుకున్నాక ఇంకా ఎదిగిపోయాడు. అయితే రోహిత్ కూడా ఇటీవల ఫామ్తో ఇబ్బందులు పడుతున్నాడు. భార్య 2వ బిడ్డకు జన్మనివ్వడంతో రోహిత్ ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ గానీ దూరం అయ్యాడు. 2వ మ్యాచ్ నుంచి అందుబాటులోకి రానున్నాడు. సొంత గడ్డపై కివీస్ చేతిలో పరాభవంతో కెప్టెన్గా అలాగే బ్యాటర్గా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో 2 రకాలుగా తనదైన ముద్ర వేయాల్సి ఉంది. ఇక్కడ గెలిస్తే కివీస్ చేతిలో పరాభవాన్ని మరిపించుతాడని, రోహిత్ ఇంకెంతకాలం అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆస్ట్రేలియాలో బ్యాటర్గా కెప్టెన్గా సత్తా చాటితే కెరీర్ ఘనంగా ముగించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ అతడికి రికార్డులు గొప్పగా అయితే ఏమీ లేవని చెప్పుకోవచ్చు. 7 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ 31.38 సగటుతో 408 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీనిలో ఒక్క సెంచరీ కూడా సాధించలేదు. ఇప్పుడు ఆ లెక్కలన్నీ సరిచేయడానికి ఇది చక్కటి అవకాశమనే చెప్పుకోవచ్చు. అయితే దశాబ్దన్నర కాలంగా భారత్ జట్టుకు స్పిన్ విషయంలో కొండంత అండగా ఉంది రవిచంద్రన్ అశ్విన్. సొంత గడ్డపై అతడికి తిరుగులేని రికార్డులు ఉన్నాయి. కానీ విదేశాల్లో పేస్ కనుకూలించే పిచ్చి మీద అశ్విన్ సత్తా చాటలేకపోతున్నాడని విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ తరహాల ఏ పిచ్చి మీదైనా సత్తా చాటితేనే గొప్ప స్పిన్నర్ అనే పేరు అయితే వస్తుంది. ఆస్ట్రేలియాలో 10 మ్యాచ్లు ఆడిన రవిచంద్రన్ అశ్విన్ 42 సగటుతో కేవలం 39 వికెట్లే పడగొట్టాడు. అసలు ఓవరాల్గా రవిచంద్రన్ అశ్విన్ కెరియర్ సగటు చూస్తే 23.95. దీంతో పోలిస్తే ఆస్ట్రేలియాలో సగటు చాలా చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ని ఎన్నోసార్లు అవుట్ చేసిన రికార్డుల వల్ల ఆస్ట్రేలియాలో అతన్ని ఆడిస్తూ ఉంటుంది టీమిండియా మేనేజ్మెంట్. ఈసారి కూడా అదే ఉద్దేశంతో అతనికి అవకాశం ఇవ్వచ్చు.
ఇటీవల అశ్విన్ బ్యాట్తోనూ సత్తా చాటుతున్నాడు. తొలి టెస్టుకు తుది జట్టులో చోటు దక్కితే అది కూడా కారణంగా మాట్లాడుకోవచ్చు. మరి సిరీస్లో అశ్విన్ బంతితో బ్యాట్తో సత్తా చాటి విదేశాలను తాను మేటి స్పిన్నర్ అనే ఆల్రౌండర్ని చాటుకుంటాడేమో వేచి చూడాలి. ఇక వివిధ ఫార్మాట్లో టీమిండియాకి సుదీర్ఘ కాలంగా ఆల్రౌండర్గా సేవలు అందిస్తున్నాడు రవీంద్ర జడేజా. విదేశాల్లో అశ్విన్ అయినా పక్కన పెడతారు, కానీ జడేజా అందుబాటులో ఉంటే మాత్రం తుది జట్టులో ఖచ్చితంగా ఉండాల్సిందే. నిలకడగా వికెట్లు తీస్తూ లోయర్ ఆర్డర్లో పరుగులు చేస్తూ అతను జట్టులో విలువైన ఆటగాడిగా కొనసాగుతూ వస్తున్నాడు. అయితే ఇటీవల జడేజా ఫామ్ కొంత దెబ్బతింది. అయితే న్యూజిలాండ్తో సొంత గడ్డపైన అంతగా ప్రభావం అయితే చూపించలేకపోయాడు. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే అతను ఒక మోస్తారు రికార్డు ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఒక యావరేజ్ రికార్డ్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు. 4 మ్యాచ్ల్లో 21.78 సగటుతో 14 వికెట్లు అయితే పడగొట్టాడు. బ్యాటింగ్లో 43.75 సగటుతో 81 పరుగులు అయితే సాధించాడు. భారత్కి బౌలింగ్, బ్యాటింగ్ రెండిట్లో సమస్యలు ఉన్న నేపథ్యంలో జడేజా నుంచి జట్టు ఎంతో ఆశిస్తుంది. మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఉన్న నేపథ్యంలో బ్యాటింగ్లోనూ అతనిపై ఎక్కువ ఆధారపడుతుంది. స్పిన్కు అనుకూలించే సిడ్నీ లాంటి మైదానాల్లో బౌలింగ్ను అతను సత్తా చాటుతాడని ఆశిస్తుంది. మరి తన చివరి ఆస్ట్రేలియా పర్యటనలో జడేజా ఎలాంటి ప్రదర్శన చూపిస్తాడనేది వేచి చూడక తప్పదు. అయితే బోర్డర్ గవాస్కర్ టోపీలో ఈ నలుగురు మీద టీమిండియా పెట్టుకున్న హోప్స్ అయితే ఇవి. ఇక తర్వాత కంగారూలపై టీమిండియా ప్లేయర్లు అదిరే ప్రదర్శన చేస్తే పలు కొత్త రికార్డులు సృష్టిస్తారు, అలాగే ఉన్న రికార్డులు బ్రేక్ చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఆ రికార్డులు బ్రేక్ చేసే వాళ్ళు ఎవరు, ఏ రికార్డులు ఎవరికి దగ్గరగా ఉన్నాయి అనేది ఒకసారి పైన లొక్కేసేద్దాం. విరాట్ కోహ్లీ ఈ సిరీస్లో 458 పరుగులు చేస్తే సచిన్ టెండూల్కర్ 1809 పరుగులను అధిగమించి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో అత్యధిక రన్స్ చేసిన భారత ఆటగాడిగా నిలుస్తాడు. ఆసీస్ గడ్డపై కోహ్లీ ఇప్పటి వరకు 13 టెస్టులు ఆడి 54.08 సగటుతో 1352 పరుగులు చేశాడు. బోర్డర్ గవాస్కర్ టోపీలో అత్యధికంగా సచిన్ టెండూల్కర్ 9 సెంచరీలు అయితే చేశాడు. తర్వాత స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ 8 సెంచరీలతో రెండో స్థానంలో సమానంగా ఉన్నారు. ఈ సిరీస్లో సచిన్ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశం మ్యాక్సిమం కనబడుతుంది. ఈ పర్యటనలో విరాట్ కోహ్లీ 574 పరుగులు చేస్తే ఆస్ట్రేలియాలో 4000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్గా రికార్డు సృష్టిస్తాడు. విరాట్ కోహ్లీ ఈ బోర్డర్ గవాస్కర్ టోపీలో 4 సెంచరీలు చేస్తే ఆస్ట్రేలియాలో 10 టెస్ట్ సెంచరీలు చేసిన మొదటి విదేశీ ఆటగాడు ఘనత అందుకుంటాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జాక్ హాబ్స్ 9 సెంచరీలతో టాప్లో ఉన్నాడు. అలాగే ఆడిలైడ్, ఓవెల్ మైదానాల్లో కోహ్లీకి మంచి రికార్డు అయితే ఉంది. ఈ గ్రౌండ్లో 4 టెస్టులు ఆడిన కింగ్ కోహ్లీ 509 పరుగులు చేశాడు. మరో 102 రన్స్ చేస్తే బ్రెయిన్ లారా 610 పరుగుల రికార్డును అధిగమించి అత్యధిక పరుగులు చేసిన విదేశీ ప్లేయర్గా రికార్డు అయితే నెలకొల్పుతాడు. ఆడిలైడ్, ఓవెల్ మైదానంలో కోహ్లీ అన్ని ఫార్మాట్లో కలిపి 5 సెంచరీలు చేశాడు. అక్కడ మరో సెంచరీ చేస్తే జాకాబ్స్ 5 సెంచరీలను అధిగమించడమే కాకుండా ఈ వేదికలో 1000 పరుగులు చేసిన తొలి విదేశీ ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ఈ సిరీస్లో కోహ్లీ ఆస్ట్రేలియాతో 100వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. గబ్బా వేదికగా జరిగే 3వ టెస్టులో ఈ ఘనత అందుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు సచిన్ 110 మ్యాచ్లు మాత్రమే అసిస్ట్తో 100 కంటే ఎక్కువ మ్యాచ్ల్లో తలపడ్డాడు. కోహ్లీ మరో 5 సెంచరీలు చేస్తే కంగారులపై అన్ని ఫార్మాట్లో అత్యధిక శతకాలు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. సచిన్ టెండూల్కర్ 20 సెంచరీలతో అగ్రస్థానంలో అయితే ఉన్నాడు. ఇక తర్వాత ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్లో 20 వికెట్లు కనుక పడగొడితే కపిల్ దేవ్ను అధిగమించి ఆస్ట్రేలియాలో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్గా రికార్డు అయితే నెలకొల్పుతాడు. జస్ప్రీత్ బుమ్రా కంగారుల గడ్డపై ఇప్పటివరకు 7 టెస్టులు ఆడి 32 వికెట్లు తీశాడు. ఇక తర్వాత ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్. టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ డబ్ల్యూటీసీ చరిత్రలో ఇప్పటి వరకు 194 వికెట్లు అయితే పడగొట్టాడు. అతను మరో 6 వికెట్లు పడగొడితే డబ్ల్యూటీసీలో 200 వికెట్లు సాధించిన తొలి బౌలర్గా నిలుస్తాడు. అలాగే బోర్డర్ గవాస్కర్ టోపీ చరిత్రలో అత్యధిక వికెట్ల విషయంలో స్పిన్నర్లు నాథన్ లయాన్, రవిచంద్రన్ అశ్విన్ మధ్య పోటాపోటీగా ఉంది. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. ప్రస్తుతం నాథన్ లియాన్ 116 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ వెంటనే రవిచంద్రన్ అశ్విన్ 114 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న సిరీస్లో ఆధిపత్యం ప్రదర్శించిన స్పిన్నర్ టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడుగా నిలుస్తాడు అనటంలో సందేహం లేదు. అయితే తర్వాత రికార్డు క్రియేట్ చేయబోయే ప్లేయర్ రోహిత్ శర్మ. ట్రోఫీ చరిత్రలో సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 20 సిక్సర్లు బాదాడు. రోహిత్ శర్మ మరో 11 సిక్సర్లు కొడితే సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడు. అయితే టీమిండియా ప్లేయర్లు అందరూ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గెలిచి సిరీస్ని క్లీన్ స్వీప్ చేసి డబ్ల్యూటీసీ ఫైనల్కు 3వ వరుసగా అర్హత సాధించాలని భావిద్దాం. అలాగే మరి మన గురించి డిస్కస్ చేసుకున్న ప్లేయర్స్ అందరూ తమ రికార్డులు బ్రేక్ చేయాలని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.